చంద్రబాబు నాయుడు ఈ 6 నెలల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు, అధోగతి పాలైపోయింది, ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అంటే 5 ఏళ్లలో నాశనం అయిపోయింది అనలేక 6 నెలలు అన్నాడు, అంతే. ఏం లేదు తేడా. ఈ 5 ఏళ్లలో నాశనం చేస్తేనే చంద్రబాబు నాయుడు బాగు చేస్తున్నాడు, మనసు ఒప్పుకోదు చెప్పడానికి. ఈ 6 నెలలు ఏ వ్యవస్థలు నాశనం చేసినానికి ఒకటి చెప్పమన్నాడు ఎగ్జాంపుల్. అంటే ఆయన దృష్టిలో రోడ్లు బాగు చేయడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం, రాజధాని నిర్మించడం, రాష్ట్రాన్ని నాశనం చేయడం. ఆయన దృష్టిలో ఆయన రాజధాని విస్తీర్ణం చేస్తాడు కదా 3 రాజధానులని, అలా చేస్తే డెవలప్మెంట్ చేసినట్టు. ఆయనకి రోడ్లు వేయకుండా గొంతులు ఉంటే ఆయన డెవలప్మెంట్ చేసినట్టు. రోడ్లు బాగు చేస్తున్నా చంద్రబాబు నాశనం చేస్తాడు, అది ఆయన లెక్కలో. అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు విజన్ 2047 అని చెప్పారన్న. అంటే స్వర్ణాంధ్రగా మారుస్తాను 2047 కల్లా అంటే ఏదైతే 10 సూత్రాలు ప్రవేశపెట్టారు, ఒక డాక్యుమెంట్ విడుదల చేసి దాని ద్వారా అయితే చేస్తానని చెప్పాడు. నమ్మకం ఉందా, చేయగలుగుతాడా చంద్రబాబు? చేస్తాడు సార్, ఎందుకంటే కొత్త వ్యక్తి గారు గతంలో చేశాడు. 2020 విజన్ పెట్టి హైదరాబాద్ చూసాం ఎలా చేశాడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అక్కడ అనుభవిస్తున్నారు దాన్ని. మనం డివైడ్ అయ్యాం. మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే నిజంగా ఆయన అన్నది పూర్తి అయ్యేది. ఇప్పుడు కొద్దిగా టైం లేట్ అంతే. 2047 లాస్ట్ టైం 2020 అన్నాడు, అలాగే చేసి చూపించాడుగా. ఈరోజు మనందరూ హైదరాబాద్ బతుకు తెరుగుకి వెళ్ళాల్సిన పరిస్థితి. 2047 నిజంగా ఆయన అయితే తీరుస్తాడని అనుకుంటున్నాం, కన్ఫామ్గా చేస్తాడు.